కౌన్సిల్ దగ్గర నుంచి స్టేట్మెంట్ ఇవ్వమని చెప్పిన తర్వాత స్టేట్మెంట్ ఇవ్వద్దు. ఎస్ సార్, ఇట్స్ యువర్ సార్, ఇట్ ఈస్ యువర్ కమ్యూనికేషన్. దట్ ఈస్ రాంగ్ సార్, ఇట్ ఈస్ యువర్ కమ్యూనికేషన్. మీ కమ్యూనికేషన్ ఇది. దట్ ఈస్ రాంగ్ డాక్యుమెంట్. దట్ ఈస్ రాంగ్ డాక్యుమెంట్. మీరు చూడకుండా చదవకుండా రాంగ్ అని అంటారు. మీరు ఇచ్చినటువంటి కమ్యూనికేషన్ నా పర్మిషన్ లేదు. నా పర్మిషన్ చేసినటువంటి స్టేట్మెంట్ కాదు. మంత్రి గారు మాట్లాడారు. నేను ముందే మిమ్మల్ని అడిగాను సార్, స్టేట్మెంట్కి ఏమైనా సరే గవర్నమెంట్ నుంచి వచ్చి ఇవ్వడానికి వచ్చి కాపీలు తేలిక మీ దగ్గరికి వచ్చిందా, ఏమైనా దాని మీద ఏమైనా పర్మిషన్ ఉందా అంటే నాకు ఏది రాలేదు, రూల్ పాయింట్ ముందర చూడండి, రూల్ లేదు మీరు నాకు చెప్పారు. మీరు నాకు చెప్పారు. నా నోటీస్ లో లేదండి. అదిగో నా నోటీస్ లో లేదు. నేను అడిగాను. లేదు నేను అడిగాను మీకు సార్. ఈ రోజు కౌన్సిల్లో చర్చ జరుగుంటే ఈ ఆధారాలన్నీ కూడా మా రీసెర్చ్ వింగ్ ఆల్రెడీ కౌన్సిల్ కూడా సభ్యులందరికీ కూడా ఇచ్చినారు. అందుకనే చంద్రబాబు నాయుడు గారు బహుశా కౌన్సిల్లో చర్చ జరగకోకుండా విపరీతంగా అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి ఎలాంటి వ్యక్తి? ఈ మనిషిని సిబిఐ అంతకన్నా పై స్థానంలో ఉన్న వాళ్ళు వచ్చి ఏమన్నా ఎంక్వైరీ చేసి ఏమన్నా ఈయనను జైలుకు పంపినా కూడా కనీసం ఈయన చేసిన తప్పుకు, అబద్ధాలకు, మోసానికి ప్రక్షాళన అనేది జరుగుతుందా అన్నది ప్రజలే ఆలోచన చేసుకోమని చెప్పి కోరుతా ఉన్నా. ఇప్పుడైతే ఈ గుట్టు బయటకు రాగానే, ఎప్పుడైతే దుమారం లేచిందో అప్పుడు అఫీషియల్ వెబ్సైట్ ఆఫ్ హెరిటేజ్ లో 2026 ఫిబ్రవరి 15న 5 రోజుల తర్వాత కో మ్యానుఫ్యాక్చరింగ్ లొకేషన్ గా మార్పు. దిస్ ఇస్ ఆన్ 14th February 2026. దుమారం లేచిన వెంటనే, the moment it became a controversy, on 14th February 2026, Heritage Foods Limited announces resignation of VP and Head National Sales Makaranand Shastri. చంద్రబాబు గారు 2015లో అధికారంలో ఉండగా టీటీడీ నెయ్యి వ్యవహారాల్లోకి హెరిటేజ్ యూనిట్ ని తీసుకొచ్చినారు. ఇందాపూర్ డైరీ అండ్ మిల్క్ ప్రొడక్ట్స్ లిమిటెడ్, ఇందాపూర్, మహారాష్ట్ర 278 రూపాయలు కోట్ చేసి టీటీడీకి నెయ్యి సప్లై చేసింది. 2016 మార్చ్ 18న ల్యాబ్ టెస్టుల్లో ఇందాపూర్ డైరీ ఫెయిల్ అయి డిస్క్వాలిఫై అయింది. అంటే కల్తీ జరిగిందనే కాదని అర్థం.